కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లన్నీ కూడా నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కూడా ట్రాఫిక్ జామ్ కూడా అదే ఇదిగా ఉందని చెప్పొచ్చు. ఒక్కసారిగా మనం ఇక్కడ కోహినూర్ దగ్గర చూసుకుంటే గనక కేబుల్ బ్రిడ్జ్ నుంచి అటువైపు గచ్చిబౌలి వెళ్ళే రూట్ కావచ్చు, లేకపోతే అక్కడ నుంచి ఇటు వచ్చే రూట్ కూడా చూసుకుంటే మొత్తం వెహికల్స్తో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే రోడ్లన్నీ కూడా వెహికల్స్తో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం విజువల్స్లో చూడొచ్చు ట్రాఫిక్ ఏ విధంగా ఉంది అనేది కూడా. హైదరాబాద్లో ముఖ్యంగా ఎప్పుడు ట్రాఫిక్ జామ్ ఉంటుంది, కానీ వర్షాకాలంలో మరింత ఎక్కువగా ట్రాఫిక్ జామ్ ఉండే అవకాశం మాత్రం ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే నేను రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ కూడా నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏవైతే మ్యాన్ హోల్స్ ఉంటాయో అవి కూడా ఒక్కసారిగా వర్షానికి ఉప్పొంగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ డ్రైనేజ్ నీళ్ళన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చేయడం, అలా ఈ గుంతల్లో ఏవైతే నీళ్లు నిల్వ ఉండిపోవడం, ఇలా ఈ కారణంగా రోడ్లన్నీ కూడా ఒక్కసారిగా నీటితో నిండిపోయిన కారణంగా ట్రాఫిక్ జామ్ అనేది కనిపిస్తుందని చెప్పొచ్చు. కేవలం ఇప్పుడు ఇక్కడ ఒక్కటే కాదు, మనం కొన్ని చోట్ల కూడా చూడడం జరిగింది. విజువల్స్లో చూస్తే అక్కడ కూడా మొత్తం కూడా ట్రాఫిక్ జామ్తో ఏ విధంగా ప్రయాణికులు ముఖ్యంగా ఇబ్బంది పడుతున్నారు అనేది చూడొచ్చు. అంటే టూ వీలర్స్ వాళ్ళని పక్కన పెడితే కనుక ఫోర్ వీలర్స్ ఎవరైతే కార్లు ఉంటాయో వాళ్ళు మాత్రం అక్కడ చూడొచ్చు. ఆ చివరి నుంచి కూడా ట్రాఫిక్ జామ్తో నిండిపోయి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫ్లైఓవర్ నుంచి దిగంగానే, అలాగే ఫ్లైఓవర్ కింద నుంచి రాయదుర్గం నుంచి వచ్చే వెహికల్స్ కావచ్చు, లేకపోతే ఫ్లైఓవర్ మీద నుంచి వచ్చే వెహికల్స్ కావచ్చు, రెండు కూడా అక్కడ కలిసిపోయి ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందో అనేది కూడా మనం క్లియర్గా చూస్తున్నాం. అయితే దానికి ప్రస్తుతానికి ఇక్కడ నుంచి క్లియర్గా ఉన్నప్పటికీ కూడా ఏదైతే వర్షం కారణంగా ఇంకా అటువైపు మనకు మేఘాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకసారిగా చూసుకుంటే ఏ క్షణాన వర్షం కురుస్తుందో అనేది కూడా తెలియని పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. మరో కొన్ని రోజులు కూడా ఇదే విధంగా ఉంటుంది అంటూ కూడా అటువైపు వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ప్రయాణికులు మాత్రం అతి జాగ్రత్తగా ఉండాలి అనేది అటువైపు అధికారులు, అలాగే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ఎటువంటి ట్రాఫిక్ జామ్ కలగకుండా పోలీసులు మాత్రం ముఖ్యంగా ఎక్కడికక్కడ ఉంటూ ట్రాఫిక్ని నియంత్రిస్తూ ఉన్న విజువల్స్ని కూడా మనం చూడొచ్చు. ఏదైనప్పటికీ ట్రాఫిక్ మాత్రం ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది అంటూ కూడా వాహనదారులు ఇటువైపు కాకుండా ఏవైతే షార్ట్ కట్స్ రూట్స్ ఉంటాయో అటువైపు నుంచి వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. అయితే అక్కడ నుంచి ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఇటువైపు చూస్తే సాదా సీదాగా మారిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకోటి ఇక్కడ మనం చూసుకుంటే కోహినూర్కి ఇక్కడ ఆపోజిట్లో ఏదైతే ఉందో అక్కడ కూడా నిన్న రాత్రి కురిసిన వర్షానికి లోతట్టు కొంచెం రోడ్డు కొంచెం కిందకు ఉండటంతో నీళ్లు ఏ విధంగా జామ్ అయ్యాయి అనేది కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. అంటే నేను రాత్రి కురిసిన వర్షానికి ఈ విధంగా ఉంది అంటే మరి ఇంకా కొద్ది రోజుల పాటు కూడా ఇదే వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది అంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడం జరుగుతుంది కాబట్టి కొన్ని ఏరియాస్కి ఆరెంజ్ అలర్ట్ కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి ప్రయాణికులు, అలాగే ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు మాత్రం అతి జాగ్రత్తగా ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలి తప్ప చాలా మంది కూడా వాతావరణం చల్లగా ఉంది బయటికి వెళ్దామంటూ కూడా ఫ్యామిలీతో వస్తూ ఉంటారు కాబట్టి అలా చేయకూడదు అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. ఇంకోవైపు నుంచి చూసుకుంటే టూ వీలర్ మీద వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇందాక మనం విజువల్స్ చూపించడం జరిగింది, రోడ్ల మీద నీళ్లు ఉండడం, అక్కడ నుంచి వెళ్తూ ఉంటారు కాబట్టి మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి ఉండటం, లేదంటే కొంచెం గుంత ఉండటం అలాంటివి ఉంటాయి కాబట్టి టూ వీలర్స్ మాత్రం అతి జాగ్రత్తగా ప్రయాణించాలి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. మరోవైపు చూడొచ్చు, ఇప్పుడు ఇంకా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయిన విజువల్స్ ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. అటువైపు నుంచి చూసుకుంటే మొత్తం కూడా ఒక్కసారిగా ఇలా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ప్రయాణికులు ఒక్కసారిగా అసలు ఈ రూట్లోకి ఎందుకు వచ్చామా అంటూ కూడా ఒక్కసారిగా అంటే ఎక్కువసేపు ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. మనం జూమ్ చేసి చూస్తే కనుక చాలా క్లియర్గా కనిపిస్తుంది. వాహనాలు ఒక్కసారిగా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది, మెల్లగా మూవ్ అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడే ఈ విధంగా ఉంది అంటే ఇంకా 2-3 రోజుల పాటు వచ్చే వర్షానికి ఇంకా రోడ్లన్నీ కూడా ఏ విధంగా మారుతాయి అనేది కూడా ఒక్కసారిగా మనం ఆలోచించవచ్చు అని చెప్పొచ్చు. ముఖ్యంగా కొద్ది రోజుల నుంచి కూడా బోడాల హడావిలో ట్రాఫిక్ జామ్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా వర్షానికి రోడ్లన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మనం బిగ్ టీవీలో చూడడం జరిగింది. కాబట్టి మళ్ళీ వచ్చే కొద్ది రోజుల పాటు దాదాపుగా 3 రోజుల పాటు కూడా ఇలాంటి వాతావరణం ఉంటుంది. ఖచ్చితంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. 30 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వరకు ఈదురు గాలులతో కురిసే వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే పోలీసులకి ఫోన్ చేయొచ్చు అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే నిరంతరం ట్రాఫిక్ పోలీసులు కూడా కృషి చేస్తున్నారని చెప్పొచ్చు. ట్రాఫిక్ని నియంత్రణ చేయకుండా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామెన్ లక్ష్మీకాంత్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.